సహోదరి సహోదరు, ఈ ఉదయకాల సమయంలో ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీకు అందరికీ కూడాను యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినాలలో ఎంత మాత్రము కూడాను శుభము అనేటువంటిది కరువైపోయినటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఎక్కడ చూసినా కూడాను దుఃఖము, అనారోగ్యము, అస్వస్థత, లోకమంతా కూడాను ఇదే విధంగా ఉంది. కనుక ఎక్కడా కూడాను సమాధానం లేనటువంటి స్థితిలో లోకము ఉంటున్నది. మరి దేవుడు చెప్పినటువంటి రాకడ గుర్తులు నెరవేర్పులో భాగంగా ఈ యొక్క కరోనా కూడాను ఒకటి అని నమ్ముతూ ఉన్నాను. అయినప్పటికీ కూడాను దేవుడు తన బిడ్డలను ఏ విధంగా అయితే ఇశ్రాయేలులను దేవుళ్ళ నుండి కాపాడుతూ వచ్చాడో అదేవిధంగా దేవుడు మనల్ని కూడా కాపాడుతాడు అనేటువంటి నమ్మకం మనకు ఉండాలి. విశ్వాసము, నమ్మకము రెండు వేర్వేరుగా పదాలు కనబడినప్పటికీ, వేరువేరుగా పలకబడినప్పటికీ దాదాపుగా రెండు కూడాను ఒకే అర్థాన్ని ఇచ్చేవిగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అయితే ఆయా సందర్భాల్లో విశ్వాసము అని, కొన్ని సందర్భాల్లో నమ్మకము అని మాట్లాడటం చూస్తాం. ఆయా సందర్భాన్ని బట్టి. అంటే విశ్వాసము అనేటువంటిది నౌన్ అయితే, నమ్మకము, నమ్ము అనేటువంటిది, నమ్ముము అనేటువంటిది అది వర్బుగా ఉంది, అంటే క్రియ. ఆ విధంగా కొంత అర్థం చేసుకుంటే ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నమ్మకముకు విశ్వాసమునకు ఉన్న తేడా. యేసు ప్రభు లాజరు, చనిపోయినటువంటి లాజరు, 4 దినముల సమాధిలో ఉన్నటువంటి లాజరు వాళ్ళ అక్కతోటి చనిపోయినప్పుడు, లాజరు చనిపోయి సమాధిలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట ఏమంటాడంటే, నమ్మిక మాత్రం ఉంచుము అంటాడు. ఆయన సమాధి దగ్గరికి వచ్చి సమాధి మూత తెరవండి అని అన్నప్పుడు మార్త వచ్చి, ప్రభువా, లాజరు చనిపోయి నేటికి 4 దినములైనది, వాసన వస్తుంది మూత తీస్తే అని చెప్పినప్పుడు ప్రభువు చెప్పినటువంటి మాట నమ్మిక మాత్రము అనక అంటాడు. నీవు నమ్మిన ఎడల, నమ్మిక మాత్రము వేరే సమాజ మందిరపు అధికారితోటి చెప్పడం జరుగుతుంది కూతురు విషయంలో. మార్త విషయంలో నీవు నమ్మిన ఎడల అంటే, ప్రభువా ఏంది 4 దినములు ఏంది చనిపోయి అది మళ్ళీ తిరిగి బ్రతకడం అనేటువంటిది అసాధ్యం కదా అనేటువంటి దృక్పథంతో ఏమంటుంది, వద్దు ప్రభువా, వాసన వస్తుంది. నీవు నమ్మితే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అని చెప్పాను అని నీతో చెప్పలేదా? ఇంతకు ముందే చెప్పాడు యేసుప్రభు ఆమెకి. నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు అని ఇంతకు ముందే చెప్పాడు. కానీ ఆ మర్చిపోయి ప్రభువా, వద్దు ప్రభువా అంటే, నేను నీతో చెప్పాను ఒక మాట, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నీవు నమ్మకపోతే దేవుని మహిమను చూడలేవు. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు నేను చెప్పలేదా, నీతో చెప్పలేదా అని. అదే ఇంకొక సందర్భము, సమాజ మందిరపు అధికారి కూతురు చనిపోయినప్పుడు ఆయనకు ఆమె బాగలేకుండా ఉన్నప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు ఆయన. ప్రభువా, చనిపోవడానికి సిద్ధంగా ఉంది, వచ్చి కాపాడు అని. ఆయన మాట్లాడుతున్నటువంటి సమయంలోనే ఇంటి దగ్గర నుంచి సర్వెంట్స్ వచ్చి, నువ్వు బోధకుని ఇబ్బంది పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయింది అని చెప్పి. అప్పుడు యేసుప్రభు అన్నటువంటి మాట, ఆయన వారి మాటల యందు లక్ష్యం ఉంచక, ఎవరి మాటల యందు? ఆ వార్తను తీసుకొచ్చారే, నీ కుమార్తె చనిపోయింది, నువ్వు ఇక బోధకుని శ్రమ పెట్టవద్దు అని వార్తను తీసుకొచ్చినటువంటి వారి మాటను యేసు ప్రభు లక్ష్య పెట్టకుండా సమాజ మందిరపు అధికారితోటి చెప్పినటువంటి మాట ఏమంటే, నీవు నమ్మిక మాత్రం ఉంచువో, భయపడకుమో, నీ కుమార్తె స్వస్థపరచబడుతుంది. నువ్వు నమ్మిక మాత్రం ఉంచు, చనిపోయినా పర్లేదు. ఆ దినాన్ని యేసు ప్రభు చెప్పినటువంటి మాట. అంటే అక్కడ మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అసాధ్యము అనిపించినప్పటికీ, మానవునికి అసాధ్యమే కానీ దేవునికి ప్రతిదీ సాధ్యము. మనుషులమైనటువంటి మనకు అసాధ్యము కానీ దేవునికి సాధ్యమే. మానవునికి అసాధ్యం అనిపించినప్పటికీ, ఈ 2 కేసులు కూడా డెత్ కేసు, చనిపోయిన సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోయింది, లాజరు చనిపోయి 4 దినములు అయింది. అయినప్పటికీ కూడాను ఈ 2 ఉదాహరణలలో, ఈ 2 కేసుల్లో యేసు చెప్పినటువంటి మాట ఏమంటే, నీవు
నమ్మాలి, నీవు విశ్వసించాలి. కాబట్టి నమ్మకము, విశ్వాసము అనేటువంటివి మన జీవితంలో ఉన్నట్లయితే దేవుని కార్యాలను చూడగలము, దేవుని యొక్క మహిమను చూడగలము, ఆయన శక్తిని మనము చూడగలము అనేటువంటి అంశము ఈ రెండు సందర్భాల్లో మనము అర్థం చేసుకోవచ్చు. చూడగలము, అనుభవించగలము. అందుకే విశ్వాసం గురించి ఒక డెఫినేషన్ హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, హెబ్రీ 11:1 డెఫినేషన్ ఆఫ్ ద ఫెయిత్ చదువుతారా? విశ్వాసమునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. రుజువునై ఉన్నది. విశ్వాసము అంటే ఏందయ్యా అంటే, మనము దేని కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నామో దాని యొక్క స్వరూపం. ఇప్పుడు ఉదాహరణకు ఈ కండిషన్స్, ఈ పరిస్థితులను మనము బట్టి అర్థం చేసుకోగలిగితే, ఇప్పుడు ప్రపంచమంతా, లోకమంతా కూడాను కరోనా వ్యాధి ఉంది. మనము ఏం ఆలోచిస్తాం, ఏం ప్రార్థన చేస్తాం, ఏం ఆశపడతాం అంటే, ప్రభువా ఈ కరోనాను తీసేయి, ఈ కరోనా లేనటువంటి ప్రపంచము, సంఘము, సమాజము మాకు కావాలి, స్వస్థపరచబడినటువంటి సమాజము కావాలి అనేటువంటిది మన యొక్క కోరిక, మన ప్రార్థన. అంటే మన మనసులో ఉండేటువంటి పిక్చర్ ఏమంటే, కరోనా లేనటువంటి సమాజం, ఏ మాస్కులు ధరించకుండా చర్చ్ నిండుగా వచ్చి ఆరాధించగలిగేటువంటి సన్నివేశం, హాస్పిటల్స్ ఎక్కడా కూడాను బెడ్స్ లేవు అని చెప్పేటువంటి స్థితి లేనటువంటి సమాజం, అది మనము మనసులో కోరుకునేటువంటి సన్నివేశం, అది మనం ఇష్టపడేటువంటిది. దాని గురించి ఇక్కడ చెప్పేటువంటి అంశం ఏంటంటే, విశ్వాసము కానీ నీకుంటే, నీవు దేని గురించి అయితే నిరీక్షిస్తూ ఉన్నావో, కరోనా రహిత సమాజం, దానిని చూడగలగటం. ఇది ఎలా సాధ్యం? విశ్వాసం ద్వారా సాధ్యం అని చెప్తుంది లేఖనం. విశ్వాసం ద్వారా సాధ్యం. విశ్వాసం అన్నది నీవు దేని కొరకైతే నిరీక్షిస్తూ ఉన్నావో, నీవు నిరీక్షించేటువంటి దాని యొక్క నిజస్వరూపం అంటే రియాలిటీ. మనమైతే ఇప్పుడు జస్ట్ అజంప్షన్లో ఉన్నాం. ప్రభా, కరోనా లేనటువంటి సమాజం ఎంత బాగుంటుంది, అలాంటిది మాకీ అని చెప్పేసి మనము ఊహిస్తున్నాం. కానీ విశ్వాసము కానీ హృదయంలో ఉంటే, యేసు ప్రభువునందరి విశ్వాసము కానీ ఉంటే, అది నిజంగా, అది రియల్గా మనము చూడగలుగుతాము. ఇప్పుడైతే అది అదృశ్య స్థితిలో ఉంది. ఏది? కరోనా రహిత సమాజం అనేటువంటిది మనకు కనబడటం లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా సహిత సమాజమే ఉంది. ఎక్కడ చూసినా కరోనా. ఒక అంకుల్ అంటున్నాడు ఈ మధ్య, కరోనా అంటే అర్థము ఏంటిది? కిరీటం. కరోనా అంటే కిరీటం. ఎందుకు ఆ పేరు పెట్టారంటే, అది రౌండ్గా కిరీటంలాగా ఇట్లా ఉంది కాబట్టి అది కరోనా అని పేరు పెట్టారు. యేసు ప్రభుకి కిరీటం పెట్టాం మనము, ముండ్ల కిరీటము. ముండ్ల కిరీటం మనం పెడితే యేసు ప్రభు ఇప్పుడు ఒకరికొకరు మీరే పెట్టుకోండి కరోనాను అని చెప్పేసి దేవుడు కరోనాని ఇచ్చాడు లోకంలోనికి. దేవుడు పెట్టడం లేదు, కానీ ఇది ఈ కిరీటము, ఈ కరోనా మనమే ఒకరినొకరు పెట్టుకుంటూ ఉన్నాం కరోనాను. దేవుని యొక్క కార్యాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. దేవుని యొక్క ఆలోచనలు అతి గంభీరములు. ఈ కరోనా సహిత సమాజం మనకు కనబడుతూ ఉంది ప్రస్తుతం. అయితే కరోనా లేనటువంటి సమాజం మనకి ఇప్పుడు కనబడటం లేదు, అది అదృశ్యంగా ఉంది. అయితే ఇక్కడ విశ్వాసము చెప్పేటువంటి మాట ఏమంటే, విశ్వాసము నీకుంటే నువ్వు నిరీక్షించేదాని యొక్క నిజ స్వరూపమును చూడగలవు. అది అదృశ్యమై అయినవి ఉన్నవి అనుటకు రుజువైనది. కరోనా రహిత సమాజము ఒకటి ఉన్నది, అది మనం అనుభవించబోతూ ఉన్నాము అనేటువంటిది విశ్వాసము ద్వారా మాత్రమే దానిని తెలుసుకొనగలము, చూడగలము, అనుభవించగలము. కాబట్టి విశ్వాసము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందారు. ఎవరా పెద్దలు?
బైబిల్లో ఉన్నటువంటి భక్తులు, బైబిల్లో ఉన్నటువంటి పితరులు దేనిని బట్టి సాక్ష్యం పొందారు? ఇదిగో ఈయన మంచివాడు, ఇదిగో ఈయన చాలా గొప్పవాడు, ఈయన ఉన్నతుడైనటువంటి వాడు. ఎట్లా సాక్ష్యం పొందారు అంటే ధనమును బట్టి, హోదాను బట్టి కానే కాదు, వారి యొక్క విశ్వాసమును బట్టి వారు సాక్ష్యం పొందారు. దానిని బట్టియే, దేనిని బట్టి? విశ్వాసమును బట్టి సాక్ష్యము పెద్దలు పొందారు అని చెప్పి రాయబడి ఉంది. అట్టి విశ్వాసము అనేటువంటిది మనకి ఇప్పుడు అవసరం, నమ్మకము అనేటువంటిది మనకు ఇప్పుడు అవసరం. విశ్వాసము ద్వారానే దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. వారు ఆయనను విశ్వసించకపోవుట చేత అనేక అద్భుత కార్యములు ఆయన చేయలేదు అని చెప్పి రాయబడింది లేఖనంలో. అంటే దాని అర్థం, ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో దేవుడు అక్కడ పని చేస్తాడు, ఎక్కడైతే విశ్వాసం ఉండదో దేవుడు అక్కడ పని చేయడు. సింపుల్. కాబట్టి దేవుడు పని చేయాలన్నా, పని చేయకుండా ఉండాలన్నా, కార్యము జరగాలన్నా, కార్యము జరగకుండా మానాలన్నా మనకున్నటువంటి విశ్వాసం మీదనే ఆధారపడి ఉన్నది అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. దానిని బట్టే మన సాక్ష్యం ఆధారపడి ఉంటుందని చెప్పేసి లేఖనం తెలియజేస్తూ ఉంది. విశ్వాసమును బట్టి నీ యొక్క, నా యొక్క, మన యొక్క సాక్ష్యము ఆధారపడి ఉంది, ఆత్మీయ జీవితము ఆధారపడి ఉన్నది. పక్షవాయువు, ఇక మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో పక్షవాతము లేదా పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. పక్షవాయువు, పారాలిసిస్. ఈ వ్యాధి వస్తే శరీరంలో ఉన్నటువంటి కొన్ని అవయవాలు పనిచేయవు. అసలు శరీరాన్ని పనిచేయించేటువంటిది ఏంటిది? శరీరాన్ని పనిచేయించేటువంటిది తల. హెడ్ ఆఫ్ ద బాడీ ఈజ్ హెడ్ ఆఫ్ ద బాడీ. హెచ్ఓడి అంటాం, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఒక ఆయన ఉంటాడు, ఆయన చెప్పింది డిపార్ట్మెంట్ అంతా వినాలి. అట్లాగే బాడీ అంతా కూడాను తల చెప్పినట్లుగా వినాలి. తలలో ఉన్నటువంటి బ్రెయిన్, అందులో నుండి వచ్చేటువంటి సంకేతాలు, అందులో నుండి వచ్చేటువంటి ఆజ్ఞలు, అవన్నింటినీ కూడాను బాడీ శిరసా వహించాలి. ఆజ్ఞాపిస్తుంది బ్రెయిన్, హెడ్ ఆజ్ఞాపిస్తుంది, బాడీ అంతా కూడాను ఆ ఆజ్ఞలను పాటించాలి. అలాగా కాకుండా ఉంటే, హెడ్ ఇచ్చేటువంటి ఆజ్ఞలు బాడీ పాటించకుండా ఉండినట్లయితే దాన్ని ఏమంటారు? కొన్ని పార్ట్స్ మాత్రమే తల ఇచ్చేటువంటి ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే, కొన్ని పార్ట్స్ పాటించకుండా ఉండినట్లయితే దానిని పక్షవాయువు అని అనొచ్చు, పక్షవాతం అని అనొచ్చు. ప్యారలైజ్. బాడీకి పారాలిసిస్ వస్తే కొన్ని పార్ట్స్ పని చేయవు. పారాలిసిస్ వస్తే ఒక పక్కన వస్తుంది, కొన్ని అవయవాలకు వస్తుంది. కాబట్టి పారాలిసిస్ వచ్చినటువంటి ఆ అవయవాలు పని చేయవు. ఆ బాడీ, ప్యారలైజ్డ్ అయినటువంటి బాడీ మొత్తం నిలబడలేదు, నడవలేదు, కదలలేదు, అలాగున పడి ఉంటుంది. అంతే, పడిపోయి ఉంటుంది, లేకలేదు, నడవలేదు. కారణం, హెడ్ ఇచ్చేటువంటి ఆజ్ఞలను అది స్వీకరించడం లేదు, దాని ప్రకారము చేయలేకపోతా ఉంది. అందుకే ఆ బాడీ కదలలేక, ఆ శరీరము అలాగున పడిపోయి ఉంది. ఇంకొక శతాధిపతి తన దాసుడు పక్షవాయువుతోటి బాధపడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పినటువంటి మాట ఏమంటాడు? 8:6లో, మత్తయి 8:6లో ఆయన దాసుడు గురించి చెప్పినటువంటి మాట ఉంది. ఏమంటాడంటే, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడచ్చు, ఇంటిలో పడి ఉన్నాడు. ఇవి రెండు పారాలిసిస్ వచ్చినటువంటి వ్యక్తికి ఉండేటువంటి లక్షణాలు. మిగుల బాధ, నా దాసుడు పక్షవాయువుతోటి మిగుల బాధపడుతూ ఉన్నాడు, పడిపోయి ఉన్నాడు ఇంట్లో. ప్యారలైజ్డ్ అయినటువంటి మనిషికి మిగుల దుఃఖం, మిగుల బాధ ఉంటుంది. ఎందుకు మాట్లాడలేడు, నడవలేడు, అనుకునేది చేయలేడు, ఏది సహకరించదు, బాధ. తర్వాత పడిపోయి ఉండటం, కదలలేడు, మెదలలేడు. ఈ శిరస్సుతోటి కనెక్టివిటీ దెబ్బతినటం మూలాన ఈ పరిస్థితి కలుగుతుంది.
బాడీతోటి, బ్రెయిన్ తోటి బాడీకి కనెక్టివిటీ నరాలు ఉంటాయి. నరాలతోటి అన్నీ కూడాను బాడీ అనుసంధానం అయి ఉంటుంది బ్రెయిన్ తోటి. ఆ నరాలు ఆ కనెక్షన్ అబ్స్ట్రాక్ట్స్ ఉండటం వలన బాడీ పంచ్ బాడీ అని చెప్పుకో. ఆత్మీయంగా ఆలోచిస్తే ఎఫ్ఎస్సి 5:23లో ఒక మాట రాయబడి, ఎఫ్ఎస్సి 23లో ఒక మాట రాయబడి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. స్త్రీకి పురుషుడు శిరస్సై ఉన్నలాగున క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. ఇప్పుడు మన బాడీకి శిరస్సు చెప్పినటువంటి ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు, పాటించకుండా ఉండినట్లయితే అనారోగ్యంగా ఉన్నట్లు. ఇప్పుడు సంఘానికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నప్పుడు, శిరస్సు అయినటువంటి క్రీస్తు యొక్క ఆజ్ఞలను సంఘము పాటిస్తూ ఉన్నట్లయితే ఆ సంఘము ఆరోగ్యకరంగా ఉన్నట్లు. ఒకవేళ శిరస్సు అయినటువంటి క్రీస్తు ఇచ్చేటువంటి ఆజ్ఞలను పాటించకుండా ఉండినట్లయితే ఏమనాలి? ఇప్పుడు ఈ ఉదాహరణను బట్టి ప్యారలైజ్డ్ చర్చ్, పక్షవాయువు కలిగినటువంటి సంఘము అనొచ్చు. ఎందుకు? క్రీస్తుకు సంఘానికి కనెక్టివిటీలో లోపం వచ్చింది. క్రీస్తుకు సంఘానికి ఉండవలసినటువంటి ఆ కమ్యూనికేషన్లో గ్యాప్ వచ్చింది. మామూలుగా పారాలసిస్ ఎందుకు వస్తుంది? నర్వ్స్లో బ్లడ్ క్లాట్ అవుతాం మూలాన బ్లడ్ క్లాట్ అవుతుంది. క్లాట్ అయినప్పుడు ఆ శిరస్సును, ఆ మెదడులో నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ ఆ క్లాట్స్ వరకు వచ్చి ఆగిపోతాయి. ఆ క్లాట్స్ అవతల ఇక సిగ్నల్స్ పనిచేయవు. అందుచేత ఏం చెప్పేది ఈ చెయ్యి పని చేయదు, ఏం చెప్పేది కాలు పని చేయదు. దేవునికి అనగా శిరస్సు అయినటువంటి క్రీస్తుకు బాడీ అయినటువంటి సంఘానికి మనకు మధ్యలో అబ్స్ట్రాక్ట్స్ ఉన్నట్లయితే పక్షవాయువు కలిగినటువంటి స్థితి ఉంటుంది. పక్షవాయువు కలిగినటువంటి స్థితి ఉంటే ఏమై ఉన్నాడు? ఈ శతాధిపతి చెప్పినటువంటి స్టేట్మెంట్ ప్రకారము మిగుల బాధ పడి ఉన్నాడు. లెగవలేడు, నడవలేడు, బాధపడుతున్నాడు, ఈగల వలత తోలుకోలేడు, గట్టిగా ఒక మాట మాట్లాడలేడు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి. కాబట్టి క్రీస్తుతోటి ఉన్నటువంటి కనెక్షన్ దెబ్బతింటే శిరస్సుతోటి బాడీకి ఉన్నటువంటి కనెక్షన్ దెబ్బతిన్నట్లే. ఈ పక్షవాయువు కలిగినటువంటి వాడు పడి ఉన్నట్లుగా మనము కూడాను పడిపోయి మిగుల దుఃఖంలో ఉంటాం. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అది. ఆ తర్వాత మనం పరిశీలన చేస్తే అక్కడ చెప్పబడినటువంటి మాట 2వ అధ్యాయం మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ వచనం, కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని, ఈ కొందరు లేదా నలుగురు అనేటువంటి మాటను పరిశీలన చేస్తే కొందరు ఏం చేశారంటే ఈ పక్షవాయువు కలిగినటువంటి వాడు ఈ విధంగా పడిపోవటం, ఈ విధంగా మిగుల బాధపడటం వారికి నచ్చలేదు, లేకుంటే వారికి ఇబ్బందిగా ఉంది, బాధగా ఉంది. అయ్యో ఇతను ఈ స్థితిలో ఉండకూడదు, ఈ స్థితిలో నుండి ఇతను బయటపడాలనేటువంటి ఉద్దేశంతో ఆ కొందరు లేదా నలుగురు చేత మోయించుకొని వచ్చారు. మరి ఆ కొందరు ఎంతమందో? ఈ నలుగురు, ఆ కొందరు ఒకటేనా? ఆ కొందరుతోటి కలిపి లేదా ఈ నలుగురా అనేటువంటిది మనకు తెలియదు. కానీ ఈ కొందరు అన్నా ఈ నలుగురు అన్నా ఒకటే అనేటువంటిది ఒకటి మనం దృష్టిలో ఉంచుకొని మనము ధ్యానం చేయాలి. జీవితంలో నీ యొక్క, నా యొక్క, మన యొక్క జీవితంలో ఆ కొందరు ఉండాలి లేదా ఆ నలుగురు ఉంటారు. ఆ కొందరు లేకపోతే మనము ఈ స్థితిలో ఉండం. ఆ నలుగురు లేకపోతే మనము అనుభవించేటువంటి ఈ స్టేటస్, ఈ స్థితి, ఈ ఆరోగ్యం మనకు ఉండదని జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు నాకు ఎవరితో పని లేదు, నాకు నేను చెప్పింది, నేను ఏమనుకుంటే అది చేస్తాను, నాకు ఎవరితో అవసరం లేదు
అని అనుకోవచ్చు, ఎందుకంటే న్యాచురల్లీ అట్లా మనుషులు అనుకుంటారు కాబట్టి. ఎవరు నాకు అక్కర్లేదు, నాకు ఎవరు సొమ్ము అవసరం లేదు. చాలామంది ఎందుకు ఇటు చేస్తున్నావయ్యా అని అడిగితే, నీకే నీ సొమ్ము ఏమైనా పెట్టావా, నాది నేను తింటున్నాను, నాది నేను చేస్తున్నాను, నీకేం బాధ అని అంటారు, సాధారణంగా అంటారు. కానీ అలాగా అనటం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనము ఇతరుల నుండి ఏ సహాయమో పొందకుండా ఈ స్థితికి రాలేదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల సహాయం తీసుకుంటాం, మాట్లాడడానికి, నడవటానికి, ఎదగడానికి. స్నేహితుల సహాయం తీసుకుంటాం, టీచర్స్ సహాయం తీసుకుంటాం, బంధువులు, ఇరుగు పొరుగు వారి సహాయం తీసుకుంటాం. ఈ విధంగా మనం ఎదిగేటువంటి క్రమంలో ఏ సహాయమో ఇతరుల నుండి మనం పొందకుండా ఎవరు ఎదగలేరు, ఎవరు కూడా పెరిగి పెద్దవారు కాలేరు. ఎదుటివారి సహాయం ప్రతి ఒక్కరికి అవసరం. ఆ కొందరు సహాయం చేసేటువంటి కొందరు మనకు లేకుండా ఉంటే మనం బ్రతకలేము. మనం సమాజంలో ఉన్నాం, మనం మనుషుల మధ్య జీవిస్తూ ఉన్నాం. మనం అడవిలో జంతువులకు కూడాను కొంత సంఘజీవనం ఉంటుంది. మనుషులమైనటువంటి మనకు మరి సంఘజీవనం మరి ముఖ్యం. అందుకే దేవుడు సంఘాన్ని సృష్టించాడు, నా సంఘము అన్నాడు. కాబట్టి మనుషులతోటి మనకు మంచి సహవాసం, మంచి సంబంధం కలిగి ఉండాలా. మనుషులతోటి మనము సహాయ సహకారాలు అందించుకోవాలి, ఇచ్చి పుచ్చుకునేటువంటి ద్వారాని ఉండాలి అనేటువంటిది సంఘము, సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం, సంఘ జీవనం యొక్క ముఖ్య ఉద్దేశం. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, మనుషులతో నాకు పని లేదు అని చెప్పేటువంటి వాడు ఎవరై ఉంటారు అంటే, ఒకటి దేవుడైనా అయి ఉంటాడు. ఎవరు? ఒక తత్వవేత్త చెప్పినటువంటి మాట, ఒక ఫిలాసఫర్, ఓల్డ్ ఫేమస్ ఫిలాసఫర్ చెప్పినటువంటి మాట ఏంటంటే, సంఘంతో సమాజంతో నాకు పని లేదు అని చెప్పేటువంటి వాడు దేవుడైనా అయి ఉండాలి, లేదా పిచ్చివాడన్నా అయి ఉండాలి అని అంటాడు. మరి ఆయనకి ఎందుకన్నాడో తెలియదు, కానీ పిచ్చివానికి కూడా సంఘం అవసరం. ఎందుకంటే వానికి ఇంత ముద్ద పెట్టాలంటే ఎవరో ఒకరు కావాలి. వాడు చేసుకోలేడు కదా, తినలేడు అన్నం, పిచ్చివాడు తిరుగుతూ ఉంటాడు. కాబట్టి సంఘము, సమాజము మనిషికి అవసరం. నాకు అవసరం లేదు అని చెప్పలేము. కొరింథీ రాసిన పత్రిక 4:7, 1 కొరింథీ 4:7లో అంటాడు లేఖనం. ఒకసారి చదవండి. నాకెవరు ఏం సహాయం చేశారు, నేను ఎవరు సహాయం పొందలేదు అని ఒకవేళ ఎవరైనా అనుకుంటే, లేఖనం చెప్పేటువంటి మాట ఏమంటే 4:7 చదవమ్మా ఇప్పుడు. ఎందుకనగా నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా. చాలు. నీకు కలిగిన వాటిలో, నీకు ఏమైతే కలిగి ఉన్నాయో అది ఏమైనా కానివ్వండి, అది స్టేటసా, అది ఆరోగ్యమా, అది కుటుంబమా, అది మంచి పేరా, అది ధనమా, ఏదైనా కానివ్వండి, మనకున్నటువంటి పొజిషన్స్ ఏవైనా, మనం కలిగి ఉన్న వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పరుని వలన నీవు పొందనిది ఏది? మనము పొందుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడాను పరుని నుండి వచ్చినటువంటిదే. కాదనగలరా? కాదు అని అనగలరా? అట్టి పరునితోటి సహవాసం, సంబంధం కలిగి ఉండాలి. నేను కలిగి ఉండను, నాకు అవసరం లేదు అని అంటే అనుకోవచ్చు. ఒకవేళ ఆ విధంగా అనుకున్నట్లయితే ఈ ప్యారలైజ్డ్ పర్సన్, ఆ నలుగురు ఎప్పటికీ ఆయనను మోసుకుని వెళ్ళేవారు కాదు. ఆ కొందరు ఎప్పటికీ కూడాను ఆ వ్యక్తిని ప్రభువు యొద్దకు నడిపించేటువంటి వారు కారు కదా. ఏం అవసరం? నాతో నీకేం పని లేదు అన్నావు, మరి నీతో నాకేం పని? నాతో నీకేం పని లేదు అన్నప్పుడు నీతో మాత్రం నాకేం పని? అటువంటిప్పుడు నీవు ఉన్న స్థితిలోనే నువ్వు ఉండు, నేనున్న స్థితిలో నేను ఉంటా. నువ్వు పడిన స్థితిలోనే నువ్వు ఉండు, నా స్థితిలో నేను ఉంటా. నాకేమవసరం నిన్ను నడిపించడానికి ప్రభు దగ్గరికి? క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనుషులతోటి మనకు ఉండేటువంటి సంబంధం ముఖ్యం. చేసిన మేలును మర్చిపోవడం అంతటి గొప్ప దౌర్భాగ్యకరమైనటువంటి స్థితి మరొకటి ఉండదు. ప్రతి ఒక్కరి నుండి మనం మేలు పొందుకుంటున్నాం. ఆ మేలును మర్చిపోయి
విర్రవేయడం అది మంచి పద్ధతి కాదు, దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. కొంతమంది మనుషులు ఉన్నారా నిన్ను నిజంగా ప్రేమించేటువంటి వారు, నువ్వు బాధపడుతూ ఉంటే వారు నీతో బాధపడేవారు ఎవరైనా ఉన్నారా? నీవు కన్నీళ్ళు పెడుతుంటే నీతో పాటు కన్నీళ్లు పెట్టేటువంటి వాడు ఎవరైనా ఒక్కడైనా ఉన్నాడా? ఉంటే మంచిది. ఎందుకంటే సొలొమోను మహారాజు అంటాడు, ఒక్కడుంటే పడిపోతే లేగడం కష్టం, ఇద్దరుంటే ఒకడు పడిపోయినప్పుడు ఇంకొకడు లేవదీయవచ్చు. సహకారం ముఖ్యం, సహాయం ముఖ్యం. ఒంటిగాడై ఉండినప్పుడు ఏం చేయలేడు అంటాడు సొలొమోను మహారాజు ప్రసంగి గ్రంథంలో. ఆ కొందరు ఎవరు వారు? ఆ కొందరు ఇక్కడ రాసినటువంటి ఆ కొందరు ఎవరు? అన్నదమ్ములా? ఈ పక్షవాయునికి వారు ఏమన్నా అన్నదమ్ములా? రాయబడలేదే. బంధువులా? అలాగేం రాయబడలేదే. స్నేహితులా? అది కూడా లేదు. ఇరుగు పొరుగు వారా? అది కూడా డీటెయిల్ లేదు. అయితే వీరెవరు? ఈ కొందరు? ఈ పక్షవాయువు గల వానికి కొందరు లేదా ఈ నలుగురు ఏమవుతారు? వారికి ఈయనకి ఏంటిది సంబంధం? ఎందుకు అంటే వాళ్ళు ఎవరు అంటే, దేవుడు వారికి ఇచ్చినటువంటి 24 గంటల్లో కనీసం 1 నిమిషం ఇతరుల గురించి ఆలోచించేటువంటి వారు వీరు, ఈ నలుగురు, ఈ కొందరు. దేవుడు వారికి ఇచ్చినటువంటి సకల ఈవులలో, సకల వరాలలో ఎందుకు 24 గంటల్లో 1 నిమిషం అని చెప్పవలసి వచ్చిందంటే, ఈ లోకంలో సమయమును మించినటువంటి విలువ కలిగినది ఇంకోటి లేదు. సమయమే విలువ కలిగినటువంటిది ఈ లోకంలో. సమయాన్ని మించినటువంటి విలువ దేనికి లేదు. టైమ్ ఈజ్ మనీ అంటారు కొంతమంది ఎకానమిస్టులు. టైమ్ ఈజ్ మనీ కాదు, మనీ కంటే ఎక్కువే టైం. నీకున్నటువంటి 24 గంటల సమయంలో నీ పక్కవాని గురించి, అనగా పక్కవాని గురించి అంటే వ్యతిరేకంగా ఆలోచించమని కాదు, వానికి ఏదైనా వాని గురించి, అయ్యో వాడున్న స్థితి బాగాలేదు, వానికి ఈ స్థితి నుంచి బయటపడగల, నేను చేయగలిగినటువంటి సహాయం ఏమైనా ఉందా, నా వలన ఏమైనా సహాయం చేయగలమా, ఏమైనా సహాయము చేసి వాడిని ఉన్నటువంటి స్థితిలోంచి కొంచెం మెరుగుపరచగలమా అని ఆలోచించగలిగే మనసు ఉన్నటువంటి వారు ఈ నలుగురు, ఈ కొందరు. అటువంటి వారు మన వైపున ఉన్నారు. లేకపోతే సంపాదించుకోవాలి. ఎందుకంటే దేవుడు డైరెక్ట్గా వచ్చి దూతను పంపించి, లేకపోతే డైరెక్ట్గా వచ్చి సహాయం చేయడు. దేవుడు ఎట్లా సహాయం చేస్తాడు? మనిషి ద్వారానే సహాయం చేస్తాడు. దేవుడు మనిషికి ఈవులిచ్చింది దేవుడు. అందుకే మనిషికి ఈవులు ఇచ్చినందుకు, మనిషికి జ్ఞానం ఇచ్చినందుకు, ఆ జ్ఞానం ద్వారా ఇతరులకు సహాయపడాలి. డాక్టర్స్కి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఎందుకు? ఆ జ్ఞానం ఏం చేసుకుంటారు వాళ్ళు? మనుషులకు ఉపయోగిస్తారు. మనుషులకి వారి యొక్క ఆరోగ్యం కొరకు వారి జ్ఞానం ఉపయోగిస్తారు. అంటే దేవుడు ఎట్లా పనిచేస్తాడు? డాక్టర్ల ద్వారాను, ఇంజనీర్ల ద్వారాను, మనుషుల ద్వారాను, సాటి మనుషుల ద్వారాను, ఎదుగు వారి ద్వారాను, పొరుగు వారి ద్వారాను, పక్కవారి ద్వారాను, క్రింద వారి ద్వారాను, పైవారు. దేవుడు మనుషుల ద్వారా మనకు సహాయము పంపించేటువంటి వాడు, మనుషుల ద్వారా సహాయము చేసేటువంటి వాడు. అట్టి మనుషులతోటి మనకు సరైనటువంటి సంబంధం, సరైనటువంటి సహవాసం కలిగి ఉండాలి. అయితే ఈ తాపత్రయం, ఈ నలుగురికి ఉన్నటువంటి తాపత్రయం ఎంత దినంలో లేదు, ఉండదని కూడా ప్రభువు చెప్పాడు. పక్కవాని గురించి, వాని యొక్క అభ్యున్నతి గురించి, వాని యొక్క వెల్ఫేర్ గురించి అయ్యో అనేటువంటి ఆలోచన ఈ అంత్యకాలంలో ఉండదు. ఈ కోవిడ్ దినములలో అసలు ఉండదు చెప్పాడు ప్రభు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:1 చెప్పబడినటువంటి మాట ఏమంటే, అంత్యకాలములలో, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. అంత్య దినములలో దేనికి అంతం? దినములకు అంతం, సమయమునకు అంతం. ఇక మానవుడు ఈ సొసైటీలో అనుభవించేటువంటి ప్రతిదానికి కూడా అంతం. ఏదైతే మంచిది, ఏదైతే సంతోషకరమైన భావిస్తున్నాడో ప్రతిదానికి అంతం. అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చునని తెలుసుకొనుము అని చెప్తూ అంటాడు 2వ వచనంలో. ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు. చాలు, మనుషులంటే స్వార్థపరులు కాదు. స్వార్థపరుడు అంటే స్వార్థం ఉండేటువంటి వాడు అని అర్థం. స్వార్థ ప్రియులు
అంటే స్వార్థాన్ని ప్రేమించేటువంటి వాడు. ధనవంతుడు అంటే ధనము కలిగినటువంటి వాడు. ధనాపేక్ష కలిగినటువంటి వాడు అంటే ధనాన్ని ప్రేమించేవాడు. అదేవిధంగా స్వార్థపరుడు అంటే స్వార్థం ఉన్నటువంటి వాడు. స్వార్థ ప్రియుడు అంటే స్వార్థాన్నే ప్రేమించేటువంటి వాడు. స్వార్థమే ఇష్టం, స్వార్థం చేయటమే ఇష్టం. ఆ విధంగా ఆలోచించేటువంటి మనుషులు ఈ అంత్యకాలంలో ఎక్కువ అవుతారని చెప్పి లేఖనంలో రాయబడి ఉంది. మనుషులు స్వార్థ ప్రియులు. ఇక పక్కవాడిని, ఎదుటివాడిని పట్టించుకునేటువంటి టైం ఎక్కడిది? కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మనకు దేవుడిచ్చినటువంటి సమయం, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యం ఎందుకు అంటే మన డేస్ ఎక్స్టెండ్ అవుతూ ఉన్నాయి అంటే కారణం గొప్పవాళ్ళమని కాదు, మంచోళ్ళమని కాదు. దేవుని చిత్తంలో మన ద్వారా చేయించబడవలసినటువంటి పనులు ఉన్నాయి, మిగిలిన్నాయి. కాబట్టి దేవుడు ఇంకా మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు. ఆ సమయాన్ని మనము మంచిగా ఖర్చు పెట్టాలి. సద్వినియోగం అంటాడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సమయమును సద్వినియోగం చేసుకోవాలి అంటాడు. మేలు చేయట ఎందు విసుగక ఉండండి, గలతీయులకు రాస్తూ అంటాడు. మేలు చేయుట ఎందు విసుగక, ఎందుకంటే దినములు చెడ్డవి కాబట్టి. ఎదుటి వాని గురించి పట్టించుకునేటువంటి మనుషులు కరువయ్యేటువంటి స్థితి కాబట్టి. అలాంటి స్థితి ఉండినట్లయితే ఈ పక్షవాయువు కలిగినటువంటి వారిని యేసుప్రభు దగ్గరికి ఎవరు తీసుకుని వచ్చేటువంటి వారు కారు. తర్వాత అంశాన్ని మనం పరిశీలన చేస్తే వాళ్ళు ఏం చేశారు? కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి వారికి తెలుసు ఎక్కడైతే బాగుపడతాడో, వీరిని ఎక్కడికి తీసుకుపోతే బాగుపడతాడో వారికి తెలుసు. అందుకే కరెక్ట్గా ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. ఇప్పుడు చాలాసార్లు మనం చూస్తాం, ఎక్కడికైతే తీసుకుపోతే వాడు కాలు జారి పడతాడో ఆడికి తీసుకుపోతాడు. ఎక్కడికి తీసుకుపోతే వాడు జారి పడిపోతాడో ఆడికి తీసుకుపోయేసి వదిలిపెట్టేస్తాం. ఇంకెందుకు అంటే మన చేతులు దులుపు వస్తే వాడే జారి పడతాడు. ఇంక మన చేతులకు దుమ్ము అంటుకోకుండా ఎక్కడికి తీసుకొని పోకూడదో ఆడికే తీసుకుపోతాం. అంతేకాలంలో ఉన్నటువంటి పరిస్థితులు పెద్ద లిస్టే ఉంది. అపాయకరమైనటువంటి కాలంలో వచ్చును మనుషులు ఎట్లా ఉంటారు, బింకంలాడు వాడు, స్వార్థపడు, ఇక రకరకాలు చాలా ఉంది. అవన్నీ ఇప్పుడు కుదరదు. కానీ ఎక్కడికి తీసుకెళ్తే మేలు జరుగుతుందో, ఎవరి దగ్గరికి నడిపిస్తే మేలు జరుగుతుందో వారి దగ్గరికి నడిపించగలిగితే మన జీవితం ధన్యమైనట్టే. దేవుడు మన జీవితంలో ఉన్నటువంటి ఆ అర్థం, పరమార్థం మనం నెరవేర్చుకున్నట్లే. మేలు కలుగులాగన, ఎదుటివానికి మేలు కలుగులాగన మీ నోట నుండి వచ్చు ప్రతి మాట కూడా ఉండాలి అంటాడు. ఎదుటివానికి మేలు కలుగులాగన మీరు శుభవచనమే పలుకుడి. మేలు కలగాలి, ఏం చేసినా కూడా మేలు కలగాలి. వీనిని ప్రభువు దగ్గరికి నడిపిస్తే వీనికి స్వస్థత చేకూరుతుంది అనేటువంటి ఆలోచనతోటి, వానికి మేలు చేకూర్చాలి అనేటువంటి ఆలోచనతోటి వీరు ఆయనను ప్రభువు దగ్గరికి తీసుకొని వచ్చారు. ఓకే, మంచి పని, బాగుంది. అయితే అక్కడ జరిగినటువంటి అంశం ఏమంటే 4వ వచనంలో, చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక. చాలామంది ఆయన దగ్గర ఉన్నారు. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ గుంపులు ఉంటారు, సాధారణం. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, కండిషన్స్ను చూసి, అరే మనం తీసుకురావాలైతే తీసుకొచ్చాము కానీ ప్రభు దగ్గరికి వీరిని నడిపించలేకపోతున్నామే అని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మనము ఒక పనిని చేయాలి అని అనుకున్నప్పుడు దానిని చివరిదాకా, ఆ పని అయిపోయేదాకా మనకు మొదట ఉండినటువంటి విశ్వాసము, ఆశ, పట్టుదల, జిజ్ఞాస చివరన ఉండదు. మనుషులంతే. మొదట ఆరంభశూరత్వం, అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, అది ఇది అంటాం. అదే ఆశ, అదే పట్టుదల, అదే చివరిదాకా ఉండాలా అని దేవుడి యొక్క ఉద్దేశం. ఇట్లాంటి అబ్స్ట్రాక్ట్స్ చాలా వస్తాయి. వారు యేసు దగ్గర పోవడానికి ఆయన తీసుకొచ్చారు, మనుషులు అడ్డం ఉన్నారు. అయ్యో నిరుత్సాహపడిపోలేదు.
నిరుత్సాహపడిపోయాం. మనమైతే ఏం చేస్తామంటే, నేను చాలా ప్రయత్నం చేశాను బ్రదర్, అసలు ఎంతోమంది దగ్గర నుంచి ఫోన్ చేయించాను, మినిస్టర్ దగ్గర నుంచి కూడా ఫోన్ చేయించాను, కానీ కుదరలే, లేకుంటే అయిపోను పని. చూసారా మనుషుల యొక్క, అంటే నేను చేస్తూనే ఉన్నాను, నా వంతు కృషి లేకుండా నేను చేస్తూనే ఉన్నాను, కానీ అది కావట్లే, నా తప్పు కాదు అనేటువంటి అది పిక్చర్ ఇవ్వడం అన్నమాట. ఈ పని కావట్లేదంటే నేను చేస్తున్నా బ్రదర్, నేను చేయాల్సిన సహాయం చాలా మ్యాక్సిమం చేసేసా, కానీ కుదరటం లేదు. మనుషులు తత్వాలు, మనస్తత్వాలు, అంటే తను మంచిగా చూపెట్టుకుంటున్నాడు, కానీ కార్యం జరగటం లేదు. అందుకే ప్రభు లేఖనం చాలా గొప్పది, చాలా శక్తివంతమైంది. అందుకే ప్రభు అంటాడు, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. నువ్వు మేలు చేయాలనే ఉద్దేశం నీకుంది, మంచిది, కానీ మేలు జరిగేంత వరకు చేస్తున్నావా? మొదలు పెట్టేసి ఆ తర్వాత ఏదన్నా అడ్డంకి రాగానే నాకెందుకు వచ్చిన గొడవ. మేలు చేయడానికి పూనుకున్నప్పుడు మేలు జరిగేదా కాకూడదు. దేవుని బిడ్డలుగా మనకు ఉండవలసినటువంటి లక్షణం మేలు జరిగేదాకా. ప్రయత్నం చేశాను కానీ కుదరలేదు, మళ్ళా చేయాలి. ఆంధ్రులు ఆరంభశూరులు అనేటువంటి ఒక మాట చిన్నప్పుడు చదువుకున్నాను. తెలుగు వాళ్ళు ఆరంభశూరులు అంట. ఏదైనా పని ప్రారంభించినప్పుడు అట్టహాసంగా ప్రారంభిస్తారంట, కానీ అది మధ్యలోని ఏదన్నా ఒక సందర్భం, ఏదన్నా ఒక ఎదురు దెబ్బ తగలగానే టప్పును పడిపోతారు. చివరిదాకా ఉండాలా, చివరిదాకా రావాలి. ఎన్ని అడ్డంకులున్నా ఆ కార్యము చేయగలగడానికి ముందుకు పోవాలి. అవును, మనుషులు ఉన్నారు, చెప్పొచ్చు పోయేసి ఈయన తీసుకెళ్ళాము కానీ ప్రభుని చేరలేకపోయాము, అక్కడ ఫుల్గా ప్యాక్ అయిపోయింది. కష్టం కదా? అవును కష్టమే, కానీ వాళ్ళకి చేయాలి. చూసారా, ఒక విశ్వాసికి, ఒక క్రైస్తవుడికి ఉండవలసినటువంటి లక్షణం ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు ప్రభు. మేలు చేయటని చేతనైనప్పుడు ఆ మేలు పొందదగిన వానికి చేయకుండా నీవు వదలవద్దు, విడిచిపెట్టవద్దు. లేఖనం చెప్పేటువంటి మాట. మేలు పొందదగినటువంటి వానికి ఆ మేలు వెళ్ళేదాకా నువ్వు చేస్తూనే ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. ప్రభు దగ్గరికి రావడానికి అడ్డంకులు ఉన్నారని వాళ్ళు వెనుకకు పోగా ఆ కార్యమును ఏ విధంగా నెరవేర్చాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఎట్లాగైనా ఏ విధము చేతనైనా, పౌలు అంటాడు ఒక దగ్గర ఒక మాట, ఫిలిప్పీ రాసిన పత్రిక 3:10 అంటాడు పౌలు, ఏ విధము చేతనైనను, అది ఆయన యొక్క డిటర్మినేషన్, ఆయన యొక్క మానసికమైనటువంటి స్థిరత్వం. ఏ విధము చేతనైనను, ఫిలిప్పీ 3:10. పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణము విషయములో సహానుభవములు గలవాడనై ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడొకటి ఎటిదో ఎరుగు నిమిత్తము సమస్తమును వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఏ విధంగానైనా కానీ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని, ఆ బలాన్ని ఎరుగు నిమిత్తము, ఆ బలము కలగడానికి, ఆయన మరణ విషయంలో సమాన అనుభవము కలగడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను, ముందుకు పోతూ ఉన్నాను, పందెం రంగంలో పరిగెత్తుతూ ఉన్నాను. నేను ఆగిపోలేదు. అనేకమైనటువంటి అడ్డంకులు వచ్చాయి, కానీ ఎట్లాగైనా సరే ఆ పందెపు, ఆ రంగాన్ని, ఆ చివరకు నేను వెళ్ళి తాకాలి. నా ముందు ఉంచబడినటువంటి ఈ పరుగును నేను తుద ముట్టించాలి. పౌలు అంటాడు కదా, ఆఖరు ఏమంటాడు, మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగు తుద ముట్టించి తిని. ఇంకో మాట అంటాడు, విశ్వాసమును కాపాడుకుంటేని. అది ఆ ఫ్యూయల్ ఉంటే, క్రీస్తు యేసునందు ఆ విశ్వాసం అనేటువంటిది ఉంటే మంచి పనులను మధ్యలో ఆపరు. ఏ విధంగానైనా కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడాను ముందుకు వెళ్ళాలి అని అంటూ, అప్పటికీ ఆయన 14వ వచనంలో అంటాడు, నేను ఇదివరకే నేను ఏమన్నా సాధించానని అనుకోవటం లేదు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే
పరిగెత్తుచూ ఉన్నాను, ఇంకా ఆగలేదు. నేను ట్రాక్ పైన ఉన్నాను, నా పరుగు ఆగిపోలేదు, నా జర్నీ ఆగిపోలేదు, నా ప్రయత్నం ఆగిపోలేదు. ఏ విధంగానైనా సరే అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడాను నా పరుగు పందెంలో ముందుకు వెళ్ళటానికి నేను నిశ్చయించుకొని ఉన్నాను. ఇది పౌలు యొక్క నిశ్చయత. ఈ నలుగురు లేదా ఈ కొందరు అదే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఏ విధము చేతనైనప్పటికీ కూడాను మేము ఈ వ్యక్తిని ప్రభువు దగ్గరకు చేర్చాలి. అది ఏ విధంగానైనా కానీ ప్రభువు దగ్గరికి చేర్చాలి. మా స్నేహితుడిని బాగు చేసుకోవాలి. ఏ విధము చేతనైనను మా పొరుగువాణ్ణి బాగు చేసుకోవాలి. ప్రభువు ఇతనిని చూసేటట్లు చెయ్యాలి. అందుకే ఆ ఇంటి యజమాని దగ్గరికి పోయి ఉంటారు. ఇంటి యజమాని దగ్గరికి పోయేసి ఒప్పించి ఉంటారు. దేనికి? ఆ కప్పు ఊడదీయడానికి. ఎవరు ఒప్పుకుంటారు? ఏ యజమాని ఒప్పుకుంటారు? నీ ఇంటి కప్పు ఊడదీస్తానంటే ఎవ్వరు ఒప్పుకోరు. ఆ ఇల్లు ఎవరిదో? ప్రభుదైతే కాదు. ప్రభు కపెర్నహూముకు వస్తాడు, పోతుంటాడు. వచ్చినప్పుడు ఏ విశ్వాసం ఎవరో ప్రభుకి అది ఇచ్చి ఉంటారు. కప్పు ఇప్పడానికి ఎందుకు అనుమతిస్తాడు? ఆ విశ్వాసం అనుమతించడు. అయితే ఒక మంచి పని కోసం కన్విన్స్ చేశారు ఈ కొందరు. ఆ ఇంటి యజమానిని ఒప్పించారు ఈ కొందరు. ఎంత గొప్పవాళ్ళు ఈ కొందరు, ఎంత ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఈ కొందరు. ఆ కొందరు మనకు అవసరం. ఆ కొందరు లేకుండా మనం ఈ లోకంలో జర్నీ చేయలేము. చాలా కష్టం, పడిపోతాం. పడిపోయినప్పుడు లేవదీసేటువంటి వారు ఈ కొందరు. అట్టి వాళ్ళు మనకు అవసరం. పడిపోయినప్పుడు పడిపోతే పడిపోయాడే అనుకోకుండా, అయ్యో పడిపోయాడే లేపాలి అనేటువంటి కొందరు మనకు కావాలి. అనుకున్నా అందుకే ఈయన తీసుకెళ్ళినప్పుడు ఆటంకాలు వచ్చినాయి కదా అని చెప్పి వెనక్కి వెళ్ళలేదు. ఎలాగైనా సరే ప్రభు దగ్గరికి ఈయన తీసుకుని పోవాలి. ఎలాగైనా సరే ఈ వ్యక్తి బాగుపడాలి. ఎలాగైనా సరే ఈ వ్యక్తి మేలు చూడాలి. అందుకే వారు ఇంటి యజమాని దగ్గరికి పోయి మొరపెట్టుకున్నారో, బతిమలాడుకున్నారో, భంగపోయినారో, ఏమైనారో, మరి డబ్బులు ఇచ్చారో, ఇవన్నీ మనకు తెలియదు. ఏం చేస్తుంటారో మొత్తానికి ఆ ఇంటి కప్పు విప్పటానికి ఆ యజమానిని ఒప్పించారు. యజమాని ఒప్పుకోకుంటే ఇంటి కప్పు ఒప్పుదేరు కదా. అదేమన్నా పాడుబడిన ఇల్లు కాదు కదా. యజమాని లేనటువంటి పాడుబడిన ఇల్లు ఏం కాదు. మనుషులు ఉండేటువంటి ఇల్లు అంటే ఒక ఇల్లు కట్టించినవాడు ఉంటాడు, దాని యజమానుడు ఉంటాడు. కాబట్టి ఆ యజమానుడు ఒప్పుకోకుంటే వీళ్ళు ఇప్పలేరు. ఖచ్చితంగా యజమానుడి దగ్గరికి పోయేసి వీళ్ళు ఏమి చెప్పుంటారో, ఏం బ్రతిమలాడి ఉంటారో తెలియదు, కానీ ఆ ఇంటి కప్పు ఉప్పదీసి, చాలా స్ట్రేంజ్ థింగ్ ఇది, చాలా విచిత్రమైనటువంటి ఈ కప్పు విప్పి ఆ మంచంతో పరుపుతో కూడా అట్లాగే దించడం అనేటువంటిది ఏంది చూడండి. అది చాలా అన్యూజువల్గా అనిపిస్తుంది. ఇంకెక్కడ చూడం అట్లాంటి పని. మళ్ళీ ఎక్కడ రిపీటెడ్గా ఎక్కడ మనం చూడలేము. మంచి పని చేయడానికి, మేలు జరుగుతుంది 10 మందికి అంటే ఎంత రిస్క్ అయినా తీసుకొని చేసేవాడు దేవునికి ఇష్టం. అటువంటి వాడు మనకు ఉండటం మన అదృష్టం. అదృష్టం అంటే మళ్ళీ ఏమనుకోబాకండి. అదృష్టం అంటే అదృష్ట దేవతలు ఈ లోకస్తులందరూ అదృష్టం. లక్కులు గిక్కులు మనకు ఉండవు. అదృష్టం అని ఎందుకన్నానంటే, అదృష్టము అనేటువంటి మాట చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. అదృష్టం అంటే కనబడనటువంటిది. అదృష్టం అంటే కనపడనటువంటిది అని అర్థం. ఆ పదానికి కనపడనటువంటి శక్తి మనకు సహాయం చేయటాన్ని మనం అదృష్టం అని భావిస్తాం. క్రైస్తవునిగా ప్రభువు నమ్మినటువంటి బిడ్డగా మన అదృష్టం ఏంటంటే, మన ప్రభువే మన అదృష్టం. మన ప్రభు అదృశ్యుడు, మన దేవుడు అదృశ్యుడు కాబట్టి, అదృశ్యంగా ఉండి తన దూతల చేత మనకు సహాయం చేసేటువంటి వాడు కాబట్టి మన ప్రభువే మనకు అదృష్టం. అదృశ్యంగా ఉండి మనల్ని శక్తితో నింపేవాడు, బలంతో నింపేవాడు, మంచి స్నేహితులను మన కొరకు పంపేవాడు, మంచి బంధువులను మనకు ఏర్పాటు చేసేటువంటి వాడు, మంచి ఇరుగు పొరుగు వారిని మన కొరకు ప్రార్థన చేసేటువంటి వారిని మన కొరకు ఏర్పాటు చేసేటువంటి వాడు ప్రభు. కాబట్టి మనము యాకోబు భక్తుడు అంటాడు, ఏమంటాడంటే, మీరు ఒకని కొరకు ఒకడు
ప్రార్థన చేయుడి అంటారు. ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వాళ్ళు ఏమైతేనేమి ఆయన తీసుకొని ప్రభు దగ్గరికి చూపెట్టాలి, ప్రభు దృష్టిలో పోయేటట్టు చెయ్యాలి. చేశారు. కప్పు విప్పారు, పరుపుతో సహా నలువైపులా చెంగులు పట్టుకొని తాళ్ళతోటి ప్రభు ఉన్న స్థలం దగ్గరికి దించారు. దించినప్పుడు జరిగినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమంటే 5వ వచనం, యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది ఇక్కడ, ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఉంది ఇక్కడ. 1 కాదు 2. చాలా చిత్రంగా అనిపిస్తుంది. ఏంటిది అంటే, తీసుకొచ్చినటువంటి ఈ కొందరు, మోసుకుని వచ్చినటువంటి ఈ నలుగురు, ఈ కొందరు ఈ ప్లస్ నలుగురు, ఈ కార్యము చేసినటువంటి వారు అక్కడ ఉన్నారు. వారు దించారు. ఈ దించడం అనేటువంటి కార్యక్రమము ప్రభువు చూసినప్పుడు, యేసు వారి విశ్వాసమును చూచి, ప్రభువు ఆ నలుగురు యొక్క విశ్వాసమును బట్టి, ఆ కొందరు యొక్క విశ్వాసమును బట్టి, వారు చేసినటువంటి విశ్వాసముతో కూడినటువంటి ఆ క్రియను బట్టి ఎవరిని క్షమించాడు? పక్షవాయువు కలిగినటువంటి వాడిని క్షమించాడు. ఎవరిని స్వస్థపరిచాడు? పక్షవాయువు కలిగినటువంటి వాడిని స్వస్థపరిచాడు. మీకేం ఆశ్చర్యంగా అనిపించలేదా? ఈ కార్యము చేసిందేమో కొంతమంది, తీసుకుని వచ్చిందేమో మోసుకొని నలుగురు, దించింది ఆ కొంతమంది నలుగురు. యేసు ఆ నలుగురు యొక్క విశ్వాసము, ఆ కొందరి యొక్క విశ్వాసమును చూచి, ఈ పక్షవాయువు కలిగినటువంటి వాని యొక్క పాపాలను క్షమించాడు. ఈయనేమని అడిగాడా? నన్ను బాగు చేయమని అడిగాడా? అడగలేదు. ఈయనేమన్నా నన్ను క్షమించు, నా పాపాలు క్షమించమని అడిగాడా? అడగలే. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం అది. అందుకే యాకోబు పత్రికలో ముందే చెప్పింది, ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. యాకోబు 5:15. ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఆ విషయంలో ఎంతో శక్తి ఉన్నదని చెప్పి మనం గుర్తించాలి. ఆ విషయంలో ఎంతో బలం ఉన్నది అనే విషయం మనము గుర్తించాలి. ఏమంటాడు చదవండి. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. చూసారా? నీవు స్వస్థత పడాలి అంటే ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో, నీవు బాగుపడాలి అని ఎంతమంది ఆలోచన చేస్తూ ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నారో మనకు తెలియదు. అదే సమయంలో మన పాపాలు క్షమించబడాలి అని చెప్పి మన పక్షమున కన్నీరు కార్చి ప్రార్థించేటువంటి వారు ఎంతోమంది ఉండి ఉంటారు. అందుకే మనం ఈ దినాన మన పాపంలో క్షమించబడి ఈ లోకములో మనము తిరగలుగుతూ ఉన్నాం, సజీవులుగా ఉన్నాం. మన తల్లి ప్రార్థన అయి ఉండొచ్చు, మన తల్లిదండ్రుల ప్రార్థన అయి ఉండొచ్చు. అందుకే తల్లిదండ్రుల ప్రార్థన ఎంతో గొప్పది బిడ్డలు ఎడల అంటారు. ఎందుకు అంటే తల్లిదండ్రులు బిడ్డల పక్షాన ప్రార్థన చేస్తారు. ఈ కొందరు ఈ పక్షవాయువు కలిగినటువంటి వారి పక్షాన నిలవబడి ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు కాబట్టి వారి విశ్వాసంను చూచి వారిని క్షమించాడు. తల్లిదండ్రుల విశ్వాసంను చూచి దేవుడు బిడ్డలను క్షమిస్తాడు. బిడ్డల యొక్క విశ్వాసంను చూచి తల్లిదండ్రులను దేవుడు క్షమిస్తాడు, స్వస్థపరుస్తాడు. అదే ఉంది ఇక్కడ రాయబడినటువంటి మాట. మీరు ఒకరితో ఒకరు మీ పాపాలు ఒప్పుకోండి, క్షమించబడతాయి. మీరు ఒకరికొకరు ప్రార్థన చేయుడి, స్వస్థపరచబడతారు. అదే కదా చెప్పింది. ఇంకా వేరేగా ఏమైనా చెప్పాడా? నీతిమంతుడి ప్రార్థన విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము కలదై ఉండును. ఆ బలము కలిగినటువంటి ప్రార్థన ఎదుటివాడిని పరుస్తుంది. ఆ బలము కలిగినటువంటి ప్రార్థన ఎదుటివాని యొక్క పాపాలను దేవుడు క్షమించేటట్లుగా చేస్తుంది. భార్య ప్రార్థన భర్తను రక్షిస్తుంది, భర్త ప్రార్థన భార్యను రక్షిస్తుంది. రాయబడి ఉంది ఆ మాట. కొరింథీ రాసిన మొదటి పత్రిక 7:14 ఒకసారి చదవండి. కొరింథీ మొదటి పత్రిక 7:14. ఒకవేళ భర్త అవిశ్వాసి అయితే
భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. ఇది ఎట్లా సాధ్యం? ఇదిలాగు సాధ్యం? సాధ్యమే. విశ్వాసముతో ప్రార్థన చేసినట్లయితే భర్త చేసినటువంటి పాపములు కన్నీళ్లతోటి భార్య తన దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించినట్లయితే దేవుడు పాపాలను క్షమించేటువంటి వాడు, స్వస్థపరిచేటువంటి వాడు. భార్య యొక్క విశ్వాసమును బట్టి భర్తను రక్షించేటువంటి వాడు, భర్త యొక్క విశ్వాసమును బట్టి భార్యను రక్షించేటువంటి వాడు. ఇక్కడ క్లియర్గా ఉదాహరణ మనకు కనబడతా ఉంది. వారి విశ్వాసమును చూచి, ఆ కొందరి యొక్క విశ్వాసమును చూచి ఈ పక్షవాయువు కలిగినటువంటి వాడిని మొదట స్వస్థపరచలేదు. అది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మొదట స్వస్థపరచలేదు. స్వస్థత అనేటువంటిది సెకండరీ, దాన్ని ఎప్పుడు కూడా ముందు పెట్టకూడదు. స్వస్థత అనేటువంటిది రెండవది, వెనకటిది. మొదటిది ఏంటంటే, ప్రైమరీ థింగ్ ఏంటంటే రక్షణ. అందుకే ప్రభు వారి విశ్వాసమును చూచి, ఇదిగో నీవు నీ పరుపునెత్తుకొని వెళ్ళిపో అని చెప్పలే. వారి విశ్వాసమును చూచి ఏమన్నాడు ప్రభు? యేసు వారి విశ్వాసమును చూచి ఏమన్నాడు? కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవనితో చెప్పాను. ఆశ్చర్యకరం. మన ప్రభు ఆశ్చర్యకరుడు. ఒక్కని విశ్వాసం ద్వారా కుటుంబానంతా రక్షించేవాడు. ఈ కాన్సెప్ట్ని బట్టి, ఈ పర్టికులర్ ఈ యొక్క ఫార్ములాని బట్టి, ఒక్కని విశ్వాసం బట్టి కుటుంబాన్ని రక్షిస్తాడు. నేను రక్షించబోటకు ఏం చేయాలి అని చెప్పేసి ఆ జైలు అధికారి అపొస్తలులను కోరినప్పుడు, పౌలును కోరినప్పుడు, అప్పుడు ఏమన్నాడు? యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. యేసుక్రీస్తునందు ఈ అధికారి ఒక్కడు విశ్వాసం ఉంచినట్లయితే తనను తన ఇంటి వారందరూ కూడా రక్షించబడి. ఈ నలుగురి యొక్క విశ్వాసము, ఈ కొందరి యొక్క విశ్వాసము ఈ పక్షవాయువు గలవాణిని క్షమించింది, రక్షించగలిగింది. వారి పాపములు క్షమించేటట్లుగా చేసింది వీరి విశ్వాసం. అప్పుడు వాళ్ళందరూ చాలా విసుక్కున్న చుట్టుపక్కల ఉండి, ఇదేందైనా క్షమిస్తున్నాడు దేవుడు కదా క్షమించే. వాళ్ళకి అర్థం కాలేదు ఆయన దేవుడు అనేటువంటి విషయం. అప్పుడు ఆయన అంటున్నాడు, ఏ పాపములు క్షమించబడినవి అని చెప్పుట సులభమా? అంత ఈజీనా? ఇంకో మాట చెప్తున్నా అని చెప్పేసి 11వ వచనంలో అంటాడు, పక్షవాయువు గలవారిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పోమని నీతో చెప్పుచున్నాను అన్నాడు. పాపములు క్షమించడమే కాదు, స్వస్థపరచుట కూడాను నాకు అధికారం ఉన్నది. ఎలాగున జరిగింది ఈ కార్యం? ఆ కొందరి విశ్వాసమును బట్టి, ఆ నలుగురు విశ్వాసమును బట్టి, వారు చేసినటువంటి క్రియను బట్టి. నీకున్నారా నలుగురు? నీకున్నారా కొందరు? ఉంటే పడిపోయినా లేవనెత్తుతారు, ప్రభు దగ్గరికి నడిపిస్తారు, మేలు పొందేటట్లు చేస్తారు, స్వస్థత పొందేటట్లు చేస్తారు. నలుగురు మనుషుల్ని సంపాదించుకోవటం ఈ లోకంలో చాలా ముఖ్యం. 4 రాళ్ళు సంపాదించుకోవడం కంటే నలుగురు మనుషులను సంపాదించుకోవటం ఈ లోకంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఆ రాళ్ళు మనతోటి రావు. ఆ నలుగురు మనుషులు మనల్ని మోసుకొని పోతారు. మనం పడిపోయినప్పుడు, మనం చచ్చినప్పుడు మనల్ని మోసుకొని పోతారు. నలుగురు మనుషులు మోసుకొని పోయి పాపాలు క్షమించేటట్టు చేశారు, స్వస్థత వచ్చేటట్టు చేశారు. యేసు ప్రభు ఎప్పుడైతే లేచి నీ పరుపునెత్తుకొని పొమ్మని చెప్పుచున్నాను అని చెప్పగానే 12వ వచనం, తక్షణమే, అప్పుడే, ఇమ్మీడియట్లీ, ఇక ఏమి గ్యాప్ ఉండదు. ప్రభు కార్యం చేస్తే అట్లుంటుంది. 6 వారాలు రండి, 11 వారాలు రండి, ఒక అదేంటి వ్రతాల్లాగా చేయండి, ఇన్ని వారాలు చేస్తే అట్లుండదు ప్రభు కార్యం. వెలుగు కలుగుగాక అని ఆదికాండంలో చెప్పగానే ఏమని రాయబడింది? వెంటనే ఆ ప్రకారం ఆయన ఉన్నదా లేదా? దేవుడు వెలుగు కమ్మని పలుకగా ఆ ప్రకారం ఆయన వెంటనే, అక్కడ ఏమి టైం గ్యాప్ లేదు. దేవుని కార్యం తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట
నడిచిపోయేను గనుక వారు విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకోవచ్చు. దేవుని మహిమపరిచింది. చూసారా, విచిత్రం కదా. ఈ కొందరి యొక్క విశ్వాసం వలన ఇతడు పాపాలు క్షమించబడ్డాయి, ఇతడు స్వస్థత నొందాడు, దేవుని మహిమపరచబడ్డాడు. ఎన్ని కార్యాలు ఒకటి దేనివల్ల? ఆ వారికి ఉన్నటువంటి విశ్వాసం మూలముగా. అందుకే మొదటనే విశ్వాసం గురించి 4 మాటలు మనం చెప్పి ప్రారంభం చేసుకుందాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అంతకు రుజువునైనది. దాన్ని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. విశ్వాసమును బట్టి మన సాక్ష్యం బలపడాలి, స్థిరపడాలి. ఎందుకంటే అది చిరస్థాయిగా ఉండేటువంటిది, చివరి దాకా నిలబడేటువంటిది విశ్వాసం. మన విశ్వాసం మనకే అనేటువంటిదే మనకు తెలుసు. నాకు విశ్వాసం ఉంటే నేను రక్షించబడతా, నీకు విశ్వాసం ఉంటే నువ్వే రక్షించబడతావు అనేది మనకు తెలుసు ఇంతవరకు. కానీ మనకు విశ్వాసం ఉంటే, నీకు విశ్వాసం ఉంటే నీ భార్య రక్షించబడుతుంది, నీ విశ్వాసం వలన భర్త రక్షించబడతాడు, నీ విశ్వాసం వలన కుటుంబం రక్షించబడుతుంది, పిల్లలు రక్షించబడతారు, ఇరుగు పొరుగు వారు రక్షించబడతారు. రక్షణ మాత్రమే కాదు, స్వస్థపరచబడతారు విశ్వాసం ఉంటే. అందుకే ప్రభు అంటాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. కాబట్టి మనకున్నటువంటి ఏ కండిషన్స్, ఏ పరిస్థితులైనా మనం భయపడకుండా నమ్మిక ఉంచుదాం, విశ్వాసం ఉంచుదాం. విశ్వసించువాడు కలవరపడడు అని లేఖనం రాయబడింది. నమ్మువానికి ప్రతిదీ సాధ్యము అని చెప్పేసి లేఖనం తెలియజేస్తూ ఉంది. నమ్ముదాం, విశ్వసిద్దాం. దేవుని నుండి స్వస్థతను, రక్షణను, క్షమాపణను, ఆరోగ్యమును పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా పరమ తండ్రి, మీ కృప కలిగిన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, మధ్యాహ్నం సమయం మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి స్తోత్రములు. తండ్రి, మాకున్నటువంటి విశ్వాసము ద్వారా అనేకులు రక్షించబడలాగన, అనేకులు క్షమించబడలాగన, అనేకులు స్వస్థపరచబడలాగన మమ్మల్ని ఆయన విశ్వాసముతో నింపమని వేడుకొచ్చున్నాం. ఎందుకనగా విశ్వాసముకు మీరు కర్త, దానిని కొనసాగించేటువంటి వారు కనుక నాయన మీ నుండి విశ్వాసం మేము పొందుకొని బలపడడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభు, మా కుటుంబాలను తండ్రి విశ్వాసంతో నింపండి, మా హృదయాలను విశ్వాసంతో నింపండి. నమ్మువానికి ప్రతి సాధ్యమని కాబట్టి నాయన నమ్మి మీ నుండి అనేకమైనటువంటి ఈవులను, ఆశ్చర్యకార్యంలో పొందుకునేటువంటి కృపను ప్రసాదించమని వేడుకొనొచ్చు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనము 572వ నెంబర్ కీర్తన, స్తుతియు మహిమయు నీకే